హలో ఎసెట్ వేవ్ ట్రైబ్, ఈ వీడియో మన తెలుగు ఎన్ఆర్ఐస్ కోసం. సో ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళని ఫ్యూచర్ లో కాస్ట్లీ కంప్లైన్స్ మిస్టేక్స్ నుంచి, బ్యాంకింగ్ కాంప్లికేషన్స్ నుంచి అండ్ లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెనాల్టీస్ గా పే చేయకుండా ఉండడానికి అయితే కాపాడుతుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీజన్స్ మనకు తెలిసిందే. ఇండియాస్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, లాంగ్ టర్మ్ గ్రోత్ ఆపర్చునిటీస్, స్ట్రాంగ్ రీటైల్ పార్టిసిపేషన్ అండ్ అన్నిటికన్నా మించి ఇండియాతో ఉన్న ఎమోషనల్ కనెక్ట్. ఎస్పెషల్లీ కెనడా, యుఎస్, యూకే, మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్ లో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయడానికి ఇండియన్ స్టాక్స్ లోని, మ్యూచువల్ ఫండ్స్ లోని అయితే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడే చాలా మంది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఓవర్లుక్ చేస్తారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం ఈజీయే, కానీ దాన్ని రైట్ వేలో చేస్తుంది చాలా తక్కువ మంది. దుబాయ్ లో ఉండే ఒక ఎన్ఆర్ఐ తన రెసిడెంట్ అకౌంట్ లోనే రెంటల్ ఇన్కమ్ ని, కన్సల్టేషన్ ఇన్కమ్ ని తీసుకోవడం వల్ల FEMA రూల్స్ ప్రకారం రఫ్లీ అరౌండ్ 7.5 crore పెనాల్టీస్ పడే రిస్క్ ఉందని తెలిసి షాక్ అయ్యారు. ఒక యుఎస్ బేస్డ్ పెన్షనర్ తన రెసిడెంట్ అకౌంట్ ని ఎన్ఆర్ఓ అకౌంట్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేసి ఆ ప్రాసెస్ ని మధ్యలోనే ఆపేయడం వల్ల ఇప్పుడు పెద్ద కంప్లైంట్స్ రిస్క్ లో అయితే పడ్డారు. ఒక కెనడా బేస్డ్ ప్రొఫెషనల్ ఇండియాకి మనీ రెమిట్ చేసి రెంట్ ఇన్కమ్ ని రీపేట్రియేట్ చేశారు. అని అకౌంట్ క్లాసిఫికేషన్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్ అమౌంట్ మీద 300% వరకు పెనాల్టీస్ ని ఫేస్ చేసే రిస్క్ ఉంది. ఈ FEMA రూల్స్ ని ఇండియాలో చాలా సీరియస్ గా అయితే తీసుకుంటున్నారు. కొన్ని కేసెస్ లో పెనాల్టీస్ తో పాటు ఆ పెనాల్టీస్ ని ఎన్ని డేస్ పే చేయకుండా ఉంటే అన్ని డేస్ కి మళ్ళీ అడిషనల్ ఫైన్స్ కూడా వేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఫైన్స్ ని, పెనాల్టీస్ ని ఫేస్ చేసేది ఫ్రాడ్స్టర్స్ కాదు, మనీ కూడా లాండరింగ్ చేయలేదు అండ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చూసిన ట్యాక్స్ ఇవేడర్స్ కూడా కాదు, జస్ట్ అ నార్మల్ ఎన్ఆర్ఐ అంతే. కేవలం రూల్స్ తెలియకపోవడం వల్ల, కంప్లైంట్స్ ని రైట్ వేలో ఫాలో అవ్వకపోవడం వల్ల ఇంత ఎక్కువ పెనాల్టీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. బ్యాంకింగ్ స్ట్రక్చర్, టాక్సేషన్, కంప్లైంట్, కరెన్సీ మూవ్మెంట్, మనీ ట్రాన్స్ఫర్ రూల్స్ ఇవన్నీ రైట్ గా ఫాలో అవుతే మాత్రమే మన ఇన్వెస్ట్మెంట్స్ రైట్ వేలో ఇన్వెస్ట్ అవుతున్నట్టు. ఇన్ కేసు ఇవి ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఇప్పుడంతా స్మూత్ గానే అనిపిస్తుంది, బట్ ఫ్యూచర్ లో ఏదో ఒక రోజు హ్యూజ్ కంప్లైంట్స్ రిస్క్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బట్ డోంట్ వరీ, ఇవన్నీ రైట్ గా ఫాలో అవడానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీడియో జస్ట్ ఎండ్ వరకు చూడండి, సరిపోతుంది. ఎన్ఆర్ఐ గా మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ తో పాటు ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ, FCNR అకౌంట్స్ రిలేటెడ్ గా డిఫరెన్సెస్ ని, FEMA రూల్స్, టాక్సేషన్, రీపాట్రియేషన్ ఇవన్నీ ఎన్ఆర్ఐస్ కి ఎలా వర్క్ అవుతాయో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్ గా ఎన్ఆర్ఐస్ కి కావాల్సిన కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ చెక్ లిస్ట్ ని చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఛానల్ ఇండియన్స్ కి మాత్రమే కాకుండా ఎన్ఆర్ఐస్ కి కూడా యూజ్ అయ్యే కాంటెంట్ ని డెలివర్ చేస్తూ ఉంటాం. ఇన్ కేసు ఇదే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మీకు క్లారిటీ రావాల్సింది మీ స్టేటస్ మీద. జనరల్లీ ఎంప్లాయ్మెంట్ కోసమో, బిజినెస్ కోసమో లేదా లాంగ్ టర్మ్ స్టేస్ కోసమో 182 డేస్ కన్నా ఎక్కువ ఇండియా బయట మీరు ఉంటున్నట్టయితే అప్పుడు ఎన్ఆర్ఐ కేటగిరీలోకి వస్తారు. ఇంకొక కేటగిరీ OCI అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. చాలా మంది ఎన్ఆర్ఐస్ కి అబ్రాడ్ లో కూడా సిటిజన్షిప్ అయితే దొరుకుతుంది. ఆ కేసులో వాళ్ళు OCI స్టేటస్ లోకి అయితే వెళ్తారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాక్సేషన్, కంప్లైంట్స్ అండ్ FEMA రూల్స్ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐ కి, OCI కి సిమిలర్ గానే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని అయితే డిస్కస్ చేసుకుందాం, అదే బ్యాంకింగ్ స్ట్రక్చర్. చాలా మంది ఎన్ఆర్ఐస్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి ఇయర్స్ అవుతున్నా కూడా వాళ్ళ రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడం. వన్స్ మీకు ఎన్ఆర్ఐ స్టేటస్ వచ్చిందంటే మీ రెసిడెంట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయకూడదు. అందుకే మీకు ఎన్ఆర్ఐ స్టేటస్ రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేంజ్ చేసుకోవాల్సింది మీ బ్యాంక్ అకౌంట్ స్టేటస్. సో మీరు ఆల్రెడీ ఎన్ఆర్ఐ అయ్యి ఇంకా మీ సేవింగ్స్ అకౌంట్ ని ఎన్ఆర్ఓ అకౌంట్ గా చేంజ్ చేయనట్టయితే ఇప్పుడే ప్రయారిటీగా చేంజ్ చేసుకోండి. అండ్ ఈ బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్ గా మీకు మేజర్ గా 3 టర్మ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి: ఎన్ఆర్ఓ అకౌంట్, ఎన్ఆర్ఈ అకౌంట్ అండ్ FCNR అకౌంట్ అని. వీటి గురించి ఓవర్ కాంప్లికేట్ చేయకుండా చాలా సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. ఫారెన్ కి వెళ్ళిన తర్వాత మీ ఎగ్జిస్టింగ్ సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ఆర్ఓ అకౌంట్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇండియాలో మీకు వచ్చే రెంటల్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, FDs ఆర్ ఎనీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటున్నట్టయితే దాన్ని ఎన్ఆర్ఓ అకౌంట్ లో అయితే క్రెడిట్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో జనరేట్ అయ్యే ఇన్కమ్ ని మేనేజ్ చేయడానికి ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ లో క్రెడిట్ అయ్యే అమౌంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ టాక్సబుల్. అండ్ అలాగే బ్యాంక్స్ TDS ని కూడా ఈ అకౌంట్ లో డిడక్ట్ చేస్తాయి. ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి మీరు రిసైడ్ అయ్యే కంట్రీకి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చూస్తున్నట్టయితే ప్రాపర్ డాక్యుమెంటేషన్, ట్యాక్స్ కంప్లైంట్స్ అండ్ FEMA రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. సో దీంట్లో ఉన్న మనీ పార్షియల్లీ రిపేట్రియబుల్. నెక్స్ట్ కమ్స్ NRE అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్. ఫారెన్ కంట్రీస్ లో జనరేట్ అయ్యే శాలరీ గానీ, బిజినెస్ ఇన్కమ్ గానీ ఇండియన్ కరెన్సీలో మెయింటైన్ చేయడానికి యూజ్ అయ్యే అకౌంట్స్ ఈ NRE అకౌంట్స్. సో సింపుల్ గా మీరు ఉంటున్న రిసైడింగ్ కంట్రీ నుంచి మనీని ఇండియన్ కరెన్సీకి మూవ్ చేయాలన్నా లేదా ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా ఈ NRE అకౌంట్స్ యూజ్ అవుతాయి. అందుకే
అందుకే ఎన్ఆర్ఐ అకౌంట్ ఫుల్లీ రీపాట్రియబుల్. అంటే మీరు అబ్రాడ్ లో ఎర్న్ చేసి దీంట్లో క్రెడిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వెనక్కి తీసుకువెళ్ళొచ్చు. అండ్ జనరల్ గా దీంట్లో క్రెడిట్ అయిన మనీ ఏదైతే ఉందో అది ఇండియాలో కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. నెక్స్ట్ కమ్స్ FCNR అకౌంట్, అంటే ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్. ఎన్ఆర్ఐ అకౌంట్ లాగే FCNR అకౌంట్ కూడా వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్ఆర్ఐ అకౌంట్ లో మనం క్రెడిట్ చేస్తున్న మనీ ఏదైతే ఉందో అది ఇండియన్ రూపీస్ లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. బట్ FCNR లో అలా కాదు. ఇన్ కేస్ మీరు డాలర్స్ లో ఎర్న్ చేస్తున్నట్టయితే మీ మనీ కూడా డాలర్స్ లోనే స్టోర్ అవుతుంది. అదే పౌండ్స్ లో క్రెడిట్ చేస్తే పౌండ్స్ లో సేవ్ అవుతుంది, యూరోస్ లో క్రెడిట్ చేస్తే యూరోస్ లో సేవ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు డాలర్ బేస్డ్ గోల్స్ ఉండి రూపీ ఫ్లక్చువేషన్ వల్ల మీ మనీ యొక్క వాల్యూ తగ్గకూడదు అని చూస్తున్నట్టయితే అలాంటి కేసులో FCNR అకౌంట్ యూజ్ అవుతుంది. ఈ FCNR అకౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఇండియాలో కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అండ్ ఇది కూడా ఫుల్లీ రీపాట్రియబుల్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇండియన్ ఆరిజిన్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని NRI అకౌంట్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫారెన్ లో ఎర్న్ చేసిన మనీని మీరు ఇండియన్ రూపీస్ లో సేవ్ చేసుకోవాలి అని చూస్తున్నట్టయితే NRI అకౌంట్ హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీ మనీని ఫారెన్ కరెన్సీలోనే సేవ్ చేసుకోవాలని చూస్తున్నట్టయితే FCNR అకౌంట్ యూజ్ అవుతుంది. ఇక్కడే టాక్సేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే డిస్కస్ చేసుకోవాలి. ఇండియాకి చాలా కంట్రీస్ తో DTAA ఉంది, అంటే డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. దీనివల్ల ఏమవుతుందంటే సేమ్ ఇన్కమ్ మీద రెండు కంట్రీస్ ట్యాక్స్ వేయకుండా అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు US లో ఎర్న్ చేసిన మనీ ఏదైతే ఉందో దానికి US లో ట్యాక్స్ కడితే సరిపోతుంది. మళ్ళీ అడిషనల్ గా ఇండియాలో ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇండియాలో జనరేట్ అయ్యే ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి మీరు ఇండియాలో ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. US లో మళ్ళీ అడిషనల్ గా దానికి ట్యాక్స్ అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా డబుల్ ట్యాక్స్ ని అవాయిడ్ చేయడానికి ఈ అగ్రిమెంట్ అయితే యూజ్ అవుతుంది. అందుకే మీరు ఇండియన్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీ అదర్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేద్దామని చూసినట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మీరు ఫిక్స్ చేసుకోవాల్సింది మీ బ్యాంకింగ్ స్ట్రక్చరే. అప్పుడే మీకు ఫ్యూచర్ లో టాక్సేషన్ రిలేటెడ్ గా మనీ ట్రాన్స్ఫర్స్ అండ్ అదర్ కంప్లైంట్స్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఫేస్ చేయకుండా అయితే ఉంటారు. ఇండియాలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ ఇలా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా పాన్ కార్డ్ ఇస్ మ్యాండేటరీ. పాన్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ KYC డీటెయిల్స్ మధ్య మిస్ మ్యాచ్ ఉన్నట్టయితే ఆ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్స్ చేసిన లేదా రిడమ్షన్ టైమ్ లోని అన్నెసెసరీ కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. అందుకే మీకు పాన్ కార్డ్ ఉంది కదా అని వదిలేకుండా వన్స్ మీరు NRI స్టేటస్ లోకి మూవ్ అయినట్టయితే మీ పాన్ కార్డ్ స్టేటస్ ని కూడా NRI కింద చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏమీ కాదు. సింపుల్ గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లో లాగిన్ అయ్యి ఈ ప్రొఫైల్ సెక్షన్ లో రెసిడెంట్ స్టేటస్ ని నాన్ రెసిడెంట్ స్టేటస్ గా అప్డేట్ చేసుకోవచ్చు నీడెడ్ ప్రూఫ్ సబ్మిట్ చేసి. నెక్స్ట్ KYC అంటే నో యువర్ కస్టమర్ ప్రాసెస్. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మీ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్ ని వెరిఫై చేయడానికి ఈ KYC మెథడ్ అయితే యూజ్ చేస్తాయి. NRI గా మీరు KYC ని కంప్లీట్ చేసుకోవడానికి నీడెడ్ ప్రూఫ్స్ అయితే పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓవర్సీస్ అడ్రస్ ప్రూఫ్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, వీసా ఆర్ మీరు NRI అండ్ స్టేటస్ ని ప్రూఫ్ చేసుకునేలా ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీ KYC ని ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు. చాలా బ్రోకర్స్ అండ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఆన్లైన్ లోనే ఈ KYC ని ఫినిష్ చేసుకునే ఫెసిలిటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ కొన్ని కేసెస్ లో ఆన్లైన్ లో మాత్రమే కాకుండా ఫిజికల్ గా కూడా KYC అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు NRI అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టయితే వినే వర్డ్ ఫట్కా. ఈ ఫట్కా అంటే ఫారెన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైన్స్ యాక్ట్. ఈ ఫట్కాని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మీ ట్యాక్స్ రెసిడెన్సీని డిక్లేర్ చేసే ప్రాసెస్. US లో ఉండే NRIs కి ఫట్కా పర్టికులర్ గా చాలా ఇంపార్టెంట్. అలాగే UK, కెనడా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ రెసిడెంట్స్ కి CRS డిక్లరేషన్ కూడా అప్లై అవ్వచ్చు. CRS అంటే కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్. చాలా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఫట్కా లేదా అప్లికబుల్ ట్యాక్స్ రెసిడెన్సీ డిక్లరేషన్ కంప్లీట్ అవ్వకుండా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ని ఫినిష్ చేయవు. అందుకే మీరు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్ అకౌంట్ లేదా డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేద్దామని చూసినట్టయితే ఈ పాన్, KYC అండ్ ఫట్కా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఫర్దర్ గా వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపించినట్టయితే కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ మీ NRI ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ లో ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఫేమా రెగ్యులేషన్స్. ఫేమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. NRI గా మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా రెగ్యులేట్ చేసేది ఈ ఫేమానే. వీడియో బిగినింగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పెనాల్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని గవర్న్ చేసేది కూడా ఈ ఫేమానే. అందుకే NRI గా ఈ ఫేమా కంప్లైంట్స్ ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ అన్ NRI మీరు ఇండియాలో ఎలాంటి అసెట్ క్లాస్ లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ETFs, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, రెంటల్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీస్, ఇన్విట్స్ ఇలా ఎలాంటి అసెట్ క్లాస్ లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ కొన్ని పర్టికులర్ అసెట్స్ మీద అయితే రెస్ట్రిక్షన్స్ వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెమా రెగ్యులేషన్స్ ప్రకారం NRIs ఎలాంటి అగ్రికల్చర్ ప్రాపర్టీస్ లోని ఆర్ ప్లాంటేషన్ ప్రాపర్టీస్ లోని ఇన్వెస్ట్ చేయకూడదు. ఇన్ కేస్ NRI గా స్టేటస్ చేంజ్ చేయక ముందు అవి పర్చేస్ చేసి ఉన్నా లేదా ఇన్హెరిటెన్స్ ఆర్ గిఫ్ట్ రూపంలో వచ్చినా కూడా ఇట్స్ ఓకే. బట్ NRI గా చేంజ్ అయిన తర్వాత మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఆర్ ప్లాంటేషన్ ప్రాపర్టీస్ లో అయితే చేయకూడదు. ఇన్ కేస్ అలా చేస్తున్నట్టయితే సివియర్ కంప్లైంట్స్ ఇష్యూస్ ని మీరు ఫ్యూచర్ లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. జనరల్ గా రియల్ ఎస్టేట్ అనేది NRIs కి మోస్ట్ ఫేవరెట్ అసెట్
క్లాస్. బట్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు బిగ్గెస్ట్ బ్లండర్స్ అయితే ఎన్ఆర్ఐస్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలని చూసినట్టయితే ఆల్రెడీ మన ఎన్ఆర్ఐ ప్లేలిస్ట్ లో దాని రిలేటెడ్ గా ఫుల్ వీడియోనే చేసాం. ఆ వీడియో చూస్తే మీరు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదో క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, బిజినెసెస్ లో ఇన్వెస్ట్ చేయడం, ఎల్ఎల్పి లేదా పార్ట్నర్షిప్ ఫర్మ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఆర్ అన్లిస్టెడ్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ఆర్ఐస్ కి రూల్స్ కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటాయి. కొన్ని కేసెస్ లో ఫేమా అండ్ ఆర్బీఐ నుంచి స్పెషల్ అప్రూవల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ తెలుసుకోండి. లైక్ మీరు ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాస్ ఏదైతే ఉందో అది ఫెమా రెగ్యులేషన్స్ లోకి వస్తుందా లేదా అని, అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది రైట్ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్తుందా లేదా అని, డాక్యుమెంట్ ప్రాసెస్ అంతా క్లియర్ గా ఉందా లేదా, అండ్ ఫ్యూచర్ లో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీని మీరు రిసైడింగ్ కంట్రీస్ కి తీసుకొని వెళ్ళాలంటే కంప్లీట్ గా రీపేట్రియబుల్ కాదా అనేది చెక్ చేసుకోండి. ఈ 4 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్స్ మీ దగ్గర ఉంటే మోస్ట్లీ మీరు ఫెమా రిలేటెడ్ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో అయితే మీ కేవైసీ అండ్ ఫట్కా ఫినిష్ అయితే చాలు, మీ ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. కానీ మీరు డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు తప్పకుండా ఎన్ఆర్ఐ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అయితే అవసరం అవుతుంది. ఇలా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు 2 వర్డ్స్ అయితే మీకు వినిపిస్తాయి, పిఐఎస్ అండ్ నాన్ పిఐఎస్ అని. పిఐఎస్ అంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఈ పిఐఎస్ రూట్ అనేది యూజువల్ గా ఎన్ఆర్ఈ అకౌంట్ తో లింక్ అయి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ లో వాటిని సెల్ చేశాక ఫారెన్ కంట్రీకి ఆ మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ వే అయితే యూజ్ అవుతుంది. అండ్ నాన్ పిఐఎస్ రూట్ యూజువల్ గా ఎన్ఆర్ఓ అకౌంట్ కి లింక్ అయి ఉంటుంది. ఇందాక ఎన్ఆర్ఓ అకౌంట్ దేనికి యూజ్ అవుతుంది అనుకున్నాం? ఇండియాలో జనరేట్ అవుతున్న ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని క్రెడిట్ చేయడానికి కదా. సో ఇండియాలో జనరేట్ అవుతున్న ఇన్కమ్ ని ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నట్టయితే ఈ నాన్ పిఐఎస్ రూట్ ని ఎన్ఆర్ఓ అకౌంట్ త్రూ మేనేజ్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ పిఐఎస్ ఎన్ఆర్ఈ అకౌంట్ త్రూ రీపేట్రియబుల్ రూట్ లో అవుతుంది, అండ్ నాన్ పిఐఎస్ ఎన్ఆర్ఓ అకౌంట్ త్రూ నాన్ రీపేట్రియబుల్ రూట్ లో అవుతుంది. కాబట్టి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే ముందే పిఐఎస్ రూట్ లో వెళ్ళాలా లేదా నాన్ పిఐఎస్ రూట్ లో వెళ్ళాలా అనే డెసిషన్ మీరే తీసుకోవాలి. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ అన్నిటిని మీ ఫారెన్ కంట్రీకి తీసుకెళ్దామని చూస్తున్నట్టయితే పిఐఎస్ రూట్ ని అయితే ఫాలో అవ్వాలి. అదే ఇండియాలోనే ఉంచుదామని చూస్తున్నట్టయితే నాన్ పిఐఎస్ రూట్ ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఇవి మీరు ఇండియన్ స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే ఫాలో అవ్వాల్సిన రైట్ ప్రాసెస్. ఇవి ఫాలో అయితే మాక్సిమం కంప్లైంట్స్ ఇష్యూస్ అన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇవి ఏం చేయకుండా ఎన్ఆర్ఐ అయినా కూడా స్టేటస్ ని అప్డేట్ చేసుకోకుండా మీ ఇన్వెస్ట్మెంట్స్ ని మీ రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచే చేస్తున్నట్టయితే ఫ్యూచర్ లో ఇష్యూస్ ని ఫేస్ చేయడానికి అయితే కొంచెం ప్రిపేర్డ్ గా ఉండండి. అండ్ సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే బెటర్ రిటర్న్స్ జనరేట్ చేయడమే కాదు, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని రైట్ వేలో ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా. సో ఫస్ట్ నుంచి కంప్లైంట్స్ అన్నిటిని ఫాలో అవుతూ ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ తెలుగు ఎన్ఆర్ఐగా మీకు ఫైనాన్స్ ఆర్ మనీ రిలేటెడ్ గా ఎలాంటి టాపిక్స్ ని కవర్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి, తప్పకుండా కవర్ చేస్తాం. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న ఎన్ఆర్ఐస్ తో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.